హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ శ్రవంతి. అయితే నేను ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేనైతే సాంబార్ చేసిన. సాంబారున్న ఆలు ఫ్రై చేసుకుని తిన్నాము. తిన్నాక కాకరకాయలు అయితే ఉన్నాయి. కాకరకాయలు ఫ్రిడ్జ్లో ఉంటే తీసి కడిగి ఇట్లా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా. దేనికోసం అంటే పచ్చడి చేద్దామని. నాకు బాగా ఇష్టం కాకరకాయ పచ్చడి. అయితే ముక్కలన్నీ కోసినాక ఇక మా పెద్దోడు వచ్చి మమ్మీ నేను ఇస్తా అని సాల్ట్ వేసిన పోనీ వాడి సరదా ఎందుకు కాదనాలని సరే వేయినానా అని వేయమన్నా వేసిండు. ఇక ఉప్పు కలిపి అయితే పెట్టుకోవాలి అట్లా ముక్కలను కట్ చేసి. అయితే మా చిన్నోడు ఎందుకు కనిపిస్తలేడంటే మా చిన్నోడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. చాలు వీటిని కలుపుకోవాలి. మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే వదిలేసి వచ్చిన. అట్లా మంచిగా ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ దాకా అట్లా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చేస్తా అట్లా పెట్టుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాత మంచిగా పిసుకాలి. మొత్తం వాళ్ళకి చేదు పోయేటట్టు మంచిగా గట్టిగా పిసుకుతే చేదు అంతా రసంలాగా వెళ్ళిపోతుంది. మా పెద్దోడు దగ్గర నుంచి చూస్తాడు మా మమ్మీ ఎట్లా అవుతుంది ఎట్లా అవుతుంది. ఎంతైనా పిల్లలు ఒకరికి ఒకరు తోడుంటే అల్లరి ఉంటుంది. ఒకటి ఏమంటే అంత అల్లరి ఏం చేస్తలేడు. వాడి ఆట వాడే ఆడుకుంటాడు. ఆ చాకు పట్టిండు, నేను అబ్జర్వ్ చేయలేదు. చాకుతో ఆడుతాడు. నేను నా పని మీద నేనుంటే వాడి పని మీద వాడున్నాడు. చూసుకుంటాగో చూడండి ఇట్లా రౌడీ లెక్క ఎత్తాడు. సేమ్ చాకు తీసుకొని అయితే ఇటు పక్కకి వేసుకున్నా చూసి సడన్గా. ఇట్లా కోతి వేషాలు ఎత్తారు. పిల్లలందరూ ఇట్లనే ఉంటారేమో. మీ పిల్లలు ఇట్లనేనా చెప్పండి, కామెంట్ చేయండి. అంతే ఇంటే అల్లరి చేస్తారా లేకుంటే సైలెంట్గా ఉంటారా చెప్పండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 3కి అట్లా మెల్లగా స్టార్ట్ చేసిన కాకరకాయ పచ్చడి అనేది. ఇక 3కి స్టార్ట్ ఇస్తే 6-7 వరకు పూర్తయింది. అంటే నేను మెల్లమెల్లగా చేసుకుంటున్నా. మధ్యలో పవర్ పోయింది పచ్చడి వేసేటప్పుడే. వీడియో మొత్తం కొంచెం డిస్టర్బ్ అయింది. వీడియో కరెంటు లేకపోవడం వల్ల. చూద్దాం. ఇక మా ఆయనకైతే చాలా ఇష్టము కాకరకాయ కర్రీ. అసలు తినడు కాకరకాయ, కానీ పచ్చడి మాత్రం మంచిగా తింటాడండి. ఇక నాకు వచ్చినట్టు నేను పెట్టిన కోసము ట్రై చేసి దీంతో రెండోసారి పెట్టుడు. తప్పిసపిస పెడతాను, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మీరే చూసి కామెంట్ చేస్తారు చాలా మంచిగా పెట్టినామని. ఇక కాకరకాయలు పిండినాయి. ఒక ప్లేట్లో వేసుకోవడానికి అయితే మంచిగా కలుపుకొని గట్టిగా నీళ్ళు విండాలి. నీళ్ళు విండి ప్లేట్ ఇట్లా ఆరబోసుకున్నట్టు వేయాలి. అట్లనే ఆవాలు
జీలకర్ర మెంతులు కూడా మంచిగా వేపుకోవాలి. వేపుకొని చల్లారినాక పౌడర్ పట్టుకోవాలండి. ఒక 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసుకొని ఒలుసుకొని ఉంచుకోవాలి. దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేస్తారండి. నాడు టీ పెట్టుకొని చూడుకో. గ్యాస్ అంట పెట్టి ముక్కుడు పెట్టుకొని పల్లి నూనె పోసుకున్నా. నేను పచ్చడి కాబట్టి కొంచెం పల్లి నూనె అయితే వేసుకోవాలి. పల్లి నూనె వేసుకొని కాదు, మెంతులు వేయించుకోవాలి. ఫస్ట్ మెంతులు, జీలకర్ర, ఆవాలు 3 వేయించుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. చిటపట అనే వరకు మెంతులు వేయించుకోవాలి. ఇక జీలకర్ర అయితే మంచిగా వేయించుకోవాలి సన్న మంట మీద. ఖచ్చితంగా కొంచెం ఇట్లా రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేరాక మెల్లగా వేయించుకోవాలి. జీలకర్ర అయితే అయిపోయింది వేయించుకున్నాడు. తర్వాత కొన్ని ఆవాలు అయితే వేయించుకోవాలి. నేనైతే అందాల కొద్ది వేయించుకున్నా, కాకపోతే అలా ఉండిపోతుంది పొడి. ఏదైనా పచ్చడి ఇమీడియట్గా వేసుకుందాం అనుకున్నా కూడా పొడి అయితే ఉంటుంది, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా నేను ఒక బాక్స్లో పెట్టుకొని. ఆవాలను కూడా కొంచెం చిటపట అనే రాక వేయించుకోవాలి. చిన్న ఆవాలండి నా దగ్గర ఉన్నాయి. కానీ ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తే అంత మంచిగా ఉంటుంది పచ్చడి. ఇక 3 అయితే ఒకటే దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకున్న. ఆలోపు అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా సరిపడా. కరెంటు పోయింది చూసిండ్రా, టైంకు కరెంటు పోయింది.
ఇక కరెంట్ వచ్చేరాక ఏం చేద్దామని ఇవైతే గోలిచ్చిన కాకరకాయల్ని. ఇది కూడా సన్న మంట మీద మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చి పచ్చిగా అంటే బాగా ఎట్లా అంటే కొంచెం మెత్తగా వేయించుకుంటే మాత్రము చేదు అనేది కొంచెం ఉంటుంది, టేస్ట్ కూడా ఉండదండి. కొంచెం గట్టిగానే బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై ఇట్లా వేసుకుంటామో అట్లనే వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొన్ని అయితే నేను వేసుకున్నా. రెండు ఆయిల్ అయితే అయినాయి అంతే, ఎందుకంటే హాఫ్ కేజీ కదండి. కేజీ అయితే మంచిగా అయ్యేది పచ్చడి, కానీ బాగా పెట్టినా కూడా టేస్ట్ రాదు. అందుకే నేను ఎప్పటికప్పుడే వేస్తా. ఒక 1 వీక్ వచ్చే వరకైనా నేను చేస్తా. మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక చూస్తుర్రు కదా, ఇక బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి. అట్లనో ఇట్లనో కొంచెం టైం పట్టింది, ఎందుకంటే అవి వేగడానికి. ఇక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లను అయితే వేసుకున్నా. ఆ చీకట్లో ఏం కనబడతలేదు, లైట్ పెట్టుకుందామన్నా నాకు ఒకటే ఫోన్ ఉంది కదా, ఇంకో ఛార్జింగ్ లైట్ కూడా ఆ రూమ్లో ఉన్నది, కిచెన్లో లేదు. ఇక నేను ఏం చేసా అంటే ఇక చూసి కొంచెం వెలుతురికి పోయి అయితే చూసిన, మంచిగానే వేగినాయి. ఇట్లా వేగాలి, డీప్ ఫ్రై మంచిగా అయినాయి. ఇట్లా వేగితే మాత్రం అవి పచ్చడి ఊరితే ఆ వక్క మాత్రం టేస్టీగా ఉంటుందండి. ఇక అటు ఒక వాయి అయితే అయింది, అది వెళ్తురికి చూసిన మంచిగా అయినాయి. అట్లనే కావాలి. ఈ లోపల నేను ఏం చేసిన, పిల్లలు మా పెద్దోడు పైకి వచ్చిండు, అయితే ఏం చేస్తాడు అని పైకి పోయేసరికి రెయిన్బో అయితే వచ్చిందండి. ఏమన్నా ఉందా, సూపర్ ఉంది వెదర్. ఓ దిక్కు మబ్బు ఉంది బ్లాక్, ఒక దిక్కేమో స్కై బ్లూ కలర్లోనైతే మబ్బు ఉంది. ఆకాశం ఎంత మంచిగా ఉందంటే సూపర్ క్లైమేట్, మంచిగా ఉందండి. నాకైతే మస్తు అనిపించింది. ఒక 5 మినిట్స్ అక్కడనే ఉన్నా, వీడియో మీకు చూపిద్దామని వీడియోలో అయితే యాడ్ చేసిన. ఎట్లుంది చూసిండ్రా, మంచిగా ఉంది కదా. ఇక కిందికి వచ్చేసిన, పవర్ అయితే వచ్చిందన్నమాట. ఇక అదే ఆయిల్లో ఆవాలు కొన్ని జీలకర్ర అయితే వేసుకున్నా. అవి మంచిగా ఇలా చిటపట అన్నాక చిటపట అనేదాకా ఉంచుకొని నేనైతే ముక్కలకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నా. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నా కొంచెం.
మంచిగా గోలియాలి ఆయిల్లో. ఎట్లా అంటే బాగా గోలియద్దు, మామూలుగా కొంచెం పచ్చి వాసన పోయే వరకే ఇట్లా వేయించుకోవాలి. మరి బ్రౌన్ కలర్ అయితే టేస్ట్ ఉంటుంది పచ్చడి. అట్లా వేసి ఒక 2 మినిట్స్ గంతే ఉంచాలి. నేను ఎల్లిపాయలు కూడా ఉల్చుకున్నా కదా, అవి కూడా దంచిన ఇవి వేసినాక ఇది ఒక 2 మినిట్స్ అట్లా తిప్పాలి. తిప్పినాక తర్వాత ఈ ఎల్లిపాయలు కూడా వేయాలి పచ్చి. ఇది ఒక ముద్ద అవుతుంది మంచిగా. ఇవి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ఎల్లిపాయలు కూడా ఎక్కువ వేయనియద్దు, మామూలుగా ఇట్లా వేయించాలి. ఇంట్లోనే కళ్యామాకు కూడా వేసుకున్నా. కళ్యామాకు వేసుకొని ఇంట్లోనే కొంచెం పసుపు అయితే వేసుకున్నా, 2 టేబుల్ స్పూన్స్. నేను అన్నీ వాటికి సరిపడానే వేస్తాను, మీకు ఏం కొలతలు చెప్తలేనండి. ఈ విధంగానే ఉంచాలి. మరి ఓవర్గా గోలిస్తే టేస్ట్ అనేది పోతుంది. స్టవ్ అయితే బంద్ చేసిన, అట్లా చల్లారనియాలి. చల్లారినాక నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. ఎందుకు పచ్చళ్ళకి కావాల్సినవి ఏంటిదంటే ఉప్పు, కారం, నేను వేయించి పెట్టుకున్నా కదా ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఆ పొడి కలుపుకోవాలి. ఇక మొత్తం అయితే ఫ్రై అంతా వాళ్ళు వేసుకున్నా, మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. కారం అయితే వేసుకుంటున్నా, లెక్క పెట్టుకోండి. 1/2 కేజీకి ఎన్ని స్పూన్లు పడుతుంది అనేది. 1 2 3 4 4.5 స్పూన్స్ అయితే వేసిన. మాది కొత్త కారం కాబట్టి మంచిగా కారం అయితే మస్తున్నది. 2.5 స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నా. మళ్ళీ పడితే మళ్ళీ వేసుకోండి టేస్ట్ చూసుకున్నాక. ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నా. ఇక మొత్తం కలుపుకొని ఇక జాడీలోకి అయితే ఎత్తుకున్నా. మంచిగా కలుపుకున్నాక నిమ్మకాయలు కూడా పిండుకోవాలి. ఒక 2 నిమ్మకాయలు పడతాయి దీంట్లోకి. గింజలు తీసేసి మంచిగా రసం పిండుకొని కలుపుకోవాలి.
ఇక నిమ్మకాయ అయితే వండుకున్నా, నిమ్మకాయ వండుకొని కలుపుకున్నా. ఒకసారి టేస్ట్ చూద్దామని కొంచెం అయితే వేసుకొని టేస్ట్ చూసిన. కొంచెం ఉప్పు పడుతుందండి. ఒక స్పూన్ కాకుండా కొంచెం సగం అంటే సగం వేసిన అంతే. మళ్ళీ కలుపుకోవాలి. Ajar. Namun langit. Aha, sini. Cina. Nih. Choose your colors. Choose friends. Manjuna friends. మీరు కూడా ఎప్పుడైనా అట్లా చేస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకొకటి. మంచి టేస్ట్ ఉన్నది. రుద్రం అయితే సామాన్యంగా కాకరకాయ కూర తినడు, కానీ పచ్చడి మాత్రం మంచి టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. యమ్మీ. ఒక్కొక్క ముద్ద అమృతం లెక్క ఉన్నది. నోరు టేస్ట్ లేని వాళ్ళకైతే ఇది సూపర్ ఉంటుంది టేస్ట్. నాకైతే నోరు టేస్ట్ లేదని ఈ కాకరకాయలు అయితే తీసుకొచ్చిండు. నాకు కాకరకాయ కూర అన్ని ఇష్టము, పచ్చడి అని ఇష్టము. మాకు ఇక్కడ మార్కెట్ కాబట్టి కూరగాయలు అయితే ఒక 1/2 కేజీ కాకరకాయలు అయితే తీసుకొచ్చిండు. ఇక నేను అవి
పచ్చడి అయితే పెట్టేసిన. ఇక రేపు ఎల్లుండి అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. సరే ఫ్రెండ్స్, మా పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.